అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీప్తు అని మా ట్రాన్స్ కమ్యూనిటీ వ్యక్తి, అలాగే బన్నీ అనే వ్యక్తి తనను ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి మోసం చేసి తన దగ్గర ఉన్న డబ్బు బంగారం కోసం తనది నటించాడు. తను నిజంగా ప్రేమిస్తే గనక మా యొక్క దీప్తిని అంత కఠినంగా అంత ఘోరంగా నరికి నరికి చంపి ముక్కలు ముక్కలుగా చేసి అక్కడక్కడ పడేశాడు. అయితే అది గ్రహించిన పోలీసులు మాకు ఇన్ఫార్మ్ చేయటం వల్ల మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరం కూడా ప్రతి జిల్లా నుంచి వెళ్ళాము, అక్కడ ర్యాలీ చేయటం జరిగింది. ఆ యొక్క వ్యక్తి నిజంగా ప్రేమిస్తే గనుక తనని ఆ విధంగా అంత ఘోరంగా చంపడు. ఎందుకంటే 19వ తారీఖున జరిగిన ఆ యొక్క సంఘటన ఇప్పటి వరకు కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ అంతటిలో కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీ ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ర్యాలీ ఈ రోజు వరకు జరిగించుకుంటూనే వచ్చాము. ఈ యొక్క ర్యాలీలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఎంతో ఆశపడుతున్నాము. మేము ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఒక్కటే. ఎందుకంటే మేము సమాజంలో మనుషులమే, మాకు ప్రేమించే హక్కు, మాకు మంచితనము అనేది ప్రతిదీ కూడా మాకు ఉంటాయి. కానీ మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. సమాజంలో ఒక ఆడదానికి గాని ఒక మగవాడికి గాని ఏదైనా జరుగుతుందంటే, ఒక అమ్మాయికి ఏదైనా రేప్ సీన్లు అటువంటివి జరుగుతున్నాయంటే వెంటనే రియాక్షన్ అయ్యి వాళ్ళకి ఉరి శిక్షలు వేయటం అనేక మంది, చాలా మంది అలాగా 10 రోజులు, నెల రోజులు, 20 రోజులు అలా చేస్తూనే ఉంటారు. అటువంటిది మా యొక్క ట్రాన్స్ కమ్యూనిటీలోని ఒక దీప్తి అనే వ్యక్తికి అసలు అంత ఘోరంగా కఠినంగా ముక్కలు ముక్కలుగా చేసినా సరే ప్రభుత్వం అనేది ఎందుకు స్పందించటం లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? అసలు అతను తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? అతను తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత అతనికి ఎప్పుడు అతనికి శిక్ష వేస్తారా వేయరా అనేది మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మేము ఎదురు చూస్తున్నాము. 19వ తారీఖున జరిగిన సంఘటన కోసం ఇప్పటి వరకు మేము ర్యాలీ చేస్తున్నామంటే ఇన్ని రోజులైనా సరే ప్రభుత్వం మాకు ఏ యొక్క మాట కూడా మాకు తెలియచేయలేదండి. ఆ యొక్క వ్యక్తికి మాకు శిక్ష పడుతుందా లేదా అనేది మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే ఈ రోజు మా కమ్యూనిటీలోని దేశం అంతా కూడా ట్రాన్స్ కమ్యూనిటీలు ఉన్నారు. అలాగా ఎంతో మంది ఒక వ్యక్తిని ప్రేమించి ఎంతో మంది మోసపోయే వాళ్ళు ఉన్నారు. అబ్బాయిల చేతిలో ఎంతో మంది మోసపోయే వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క వ్యక్తికి, దీప్తు అనే వ్యక్తికి ఈ విధంగా జరిగింది. రేపు ఇంకొక వ్యక్తికి జరగచ్చు, ఇంకొక వ్యక్తికి జరగచ్చు. ఎందుకు మేము ర్యాలీ చేస్తున్నామంటే మరి యొక్క ట్రాన్స్జెండర్ అనే వ్యక్తికి ఈ యొక్క మరణాలు ఇటువంటివి అనేవి జరగకుండా ఉండాలనేది మా యొక్క డిమాండ్. అంటే ఏంటంటే ఈ యొక్క సంఘటనలు మరొకసారి జరగకుండా ఉండాలని, ఈ యొక్క బని అనే వ్యక్తికి ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఇదిగో ఈ యొక్క మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మా ట్రాన్స్జెండర్ ప్రేమించి నమ్మించి మోసం చేసి అతికిరాతంగా చంపినటువంటి బన్నీని కఠినంగా శిక్షించాలి. మా ప్రధానమైన డిమాండ్ అది.